డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర చాప్టర్ 1లో టెస్ట్ 1 మనము ఇప్పుడు చర్చించబోతున్నాము. అంటే ఆ చాప్టర్ ఏంది అంటే యూరోపియన్ల రాక. యూరోపియన్ రాకను అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ అంటారు. యూరోపియన్స్ ఎందుకు వచ్చారు దాన్ని మనము ఆ అధ్యయనంలో ఆ పాఠంలో మనం మొత్తం చర్చించాము. దాంట్లోకించి ఈ పోటీ పరీక్షల నిమిత్తము ఏదైతే బిట్స్ అడుగుతున్నాడో ఆ బిట్స్ని ఇక్కడ చర్చించబోతున్నాము. ఈ చర్చించబోయే ముందు ముఖ్య విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఒక ప్రశ్నకు సమాధానంగా 4 సమాధానాలు ఇస్తారు. అయితే దాంట్లో అతి ఇంపార్టెంట్ అయింది ఏది, అవి కాకుంటే ఎందుకు కాలేదనే విషయాన్ని మనము ఇక్కడ చర్చించబోతున్నాము. ఇక 1605లో డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు అంటే డచ్ వారు అంటే ఎవరు? హాలండ్ దేశస్థులు. ఇప్పుడు దీన్ని నెదర్లాండ్ అంటున్నారు. వాళ్ళకి ఇంకొక పేరు ఏంటంటే వీళ్ళకు డచ్ వార్ అని అంటారు. అయితే 1605లో వీళ్ళు ఎక్కడ తమ స్థావరాన్ని మొట్టమొదటిసారిగా స్థాపించుకున్నారనే విషయం ఇది ప్రశ్న. అయితే ఇక్కడ కరైకాల్, కాలికట్, సూరత్, మచిలీపట్నం ఉంది. అయితే వీళ్ళు ఈ మన తూర్పు తీరంలో అంటే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తమ స్థావరాన్ని మచిలీపట్నంలో స్థాపించుకున్నారు. మచిలీపట్నంలో ఈ డచ్ వారు ఇక్కడ స్థావరము స్థాపించుకోవడానికి అవకాశము కల్పించినటువంటి వారు ఎవరు అంటే దీన్ని అధికారికంగా ఆదేశాలు జారీ చేసినటువంటి వారు ఎవరంటే కుతుబ్ షాహీ వంశపు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆదేశాలు ఇచ్చాడు. అంటే వీళ్లకు అనుమతి ఇచ్చాడు కులీ కుతుబ్ షా. కాబట్టి డచ్ వారు 1605లో తమ మొట్టమొదటి స్థావరాన్ని మచిలీపట్నంలో స్థాపించుకున్నారు. ఉద్యోగ బృందాన్ని, సివిల్ సర్వీసెస్ని అమల్లోకి తీసుకువచ్చింది ఎవరు? ఈ కింది వానలో ఉద్యోగ బృందం. ఇప్పుడు మన భారతదేశంలో ఒక ప్రెస్టీజియస్ సర్వీస్ ఉంది, సివిల్ సర్వీస్ అంటుంది. ఈ సివిల్ సర్వీస్ మొట్టమొదటిసారిగా ఈ పౌర సేవ అనేది అత్యున్నతమైనటువంటి ఉద్యోగ బృందాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటే దీనికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి. లార్డ్ వెలెస్లీ, లార్డ్ మింటో, లార్డ్ జాన్ షోర్, లార్డ్ కార్న్వాలిస్. దీనికి సమాధానము లార్డ్ కార్న్వాలిస్ అంటారు. ఈ లార్డ్ కార్న్వాలిస్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో సివిల్ సర్వీస్ను ఫ్రేమ్ చేశాడు, అంటే దానికి రూపకల్పన చేశాడు. కాబట్టి ఈ లార్డ్ కార్న్వాలిస్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అంటారు. అయితే ఆయన ఎప్పుడైతే ఈ సివిల్ సర్వీస్ను ప్రతిపాదించాడో దాని తర్వాత ఇప్పటి వరకు ఆనాడు ఎంత ప్రెస్టీజియస్గా అంటే ఎంతో ఉన్నతమైనటువంటి ఈ పౌర సేవ ఈనాటికి కూడా కొనసాగుతుంది, కానీ కొన్ని మార్పులతో కొనసాగుతుంది. కానీ దీనికి ఆద్యుడు ఎవరు? భారతదేశంలో గవర్నర్ ఎవరు? లార్డ్ కార్న్వాలిస్. ఇక ఇండియాకు వచ్చిన తొలి విదేశీయులు ఎవరు అంటే భారతదేశానికి విదేశీయులు వ్యాపార నిమిత్తము రావడం జరిగింది. అయితే దీంట్లో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారు ఎవరు? ఏ దేశస్తులు భారతదేశానికి వ్యాపార నిమిత్తము వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇంగ్లీష్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఈ 4 వచ్చారు. కానీ 4లో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారు ఎవరు అంటే పోర్చుగీస్ వారు అవుతారు. ఈ పోర్చుగీస్ వారు ఎప్పుడొచ్చారు? వాస్కోడి గ్రామ నాయకత్వంలో ఒక నౌక వచ్చింది, దాన్ని సవో గ్యాబ్రియల్ అంటారు. ఆ నౌక తీసుకొని వచ్చాడు ఎవరు? వాస్కోడి గామ 17 మే 1498లో క్యాలికట్కు మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ దేశం నుంచి వచ్చాడు. కాబట్టి వీళ్ళే పోర్చుగీస్ వారు అవుతారు. అయితే మనకు ఈ క్రమంలో చెప్పుకోవాలంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరు? పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ తర్వాత వచ్చినటువంటి వారు ఎవరంటే డచీ వారు. డచీ వారి తర్వాత వచ్చినటువంటి వారు ఎవరంటే బ్రిటిష్ వారు లేదా ఇంగ్లీష్ వారు లేదా ఇంగ్లాండ్ దేశస్తులు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? డెన్స్ వచ్చారు, అంటే డెన్మార్క్ దేశస్తులు వచ్చారు. దాని తర్వాత వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. ఇక మనం దీన్ని ఒక క్రమంలో చెప్పాలంటే ఫస్ట్ వచ్చినటువంటి వారు
పోర్చుగీస్ వారు, దాని తర్వాత డచ్ వారు అంటే నెదర్లాండ్ లేదా ఇప్పుడు దాన్ని హాలాండ్ దేశం అని పిలుస్తున్నారు వాళ్ళు, దాని తర్వాత ఇంగ్లీష్ వారు, దాని తర్వాత డెన్మార్క్ దేశస్తులు, దాని తర్వాత చివరిగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు. కాబట్టి ఇక్కడ సమాధానము పోర్చుగీస్ వారు. ఎందుకంటే ఇండియాకు వచ్చిన తొలి విదేశీయులు అన్నారు. విదేశీయులు ఎవరు వీళ్ళు అంటే పోర్చుగీస్ వారు. ఇక భారతదేశానికి మొదటిసారిగా పొగాకు తెచ్చినటువంటి వారు ఎవరు? ఇక్కడ బ్రిటిష్ వారు ఉంది, ఫ్రెంచ్ వారు ఉంది, పోర్చుగీస్ వారు ఉంది, డచ్ వారు ఉంది. ఎవరు పొగాకును భారతదేశానికి పరిచయం చేశారంటే వీళ్ళు ఈ 4 దేశాల వారు 4 కొత్త కొత్త విషయాలను తీసుకొచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టారు. కానీ పొగాకును మొట్టమొదటిసారిగా భారతదేశానికి పరిచయం చేసినటువంటి వారు పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు భారతదేశానికి ఏ వస్తువులను పరిచయం చేశారంటే ఒకటి పొగాకు, రెండవది పపాయ అంటే మన పప్పాయి పండు ఉంటుంది కదా పపాయ, మూడవది ఇంకా ముఖ్యమైనదంటే మిరప మరియు ఆలుగడ్డలు పరిచయం చేసినటువంటి వారు పోర్చుగీస్ వారు. ఈ భారతదేశానికి మొదటిగా పొగాకు తెచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు అవుతారు. ఇక వాస్కోడగామా కాలికట్కు చేరిన రోజు ఏది? మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఎప్పుడు వచ్చాడు ఆయన అంటే ఇక్కడ చూడండి 17/5/1498 అంటే 17 మే 1498 ఒకటి ఉంది, 2 డిసెంబర్ 1495 ఒకటి ఉంది, 27 డిసెంబర్ 1496 ఒకటి ఉంది, 26 డిసెంబర్ 1497 ఉంది. కానీ ఈయన ఎప్పుడొచ్చాడు అంటే 17 మే 1498న వాస్కోడగామా కాలికట్కు చేరుకున్నాడు. పోర్చుగీస్ దేశం నుండి, పోర్తుగల్ అంటారు ఆ దేశం నుండి వాస్కోడగామా 17 మే 1498వ సంవత్సరంలో భారతదేశము కేరళలోని కాలికట్కు వచ్చాడు. కాబట్టి ఈ డేట్ సరి అయిన సమాధానం అవుతుంది. 1611 జనవరిలో ఇంగ్లీష్ కంపెనీ నౌక గ్లోబ్ ఎక్కడికి చేరుకుంది అంటే ఇది 1611లో ఇంగ్లీష్ నౌక అయినటువంటి గ్లోబ్కు నాయకత్వం వహించినటువంటి వాడు హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే నౌక 1611లో మచిలీపట్నం చేరుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని చేరుకుంది గ్లోబ్ అనే నౌక. కాబట్టి దీనికి సమాధానము మచిలీపట్నం అవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి గవర్నర్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు? ఫ్రాన్సిస్ డ్రేక్, అబ్రహం హార్టల్, జార్జి క్లెమెంట్, థామస్ స్మిత్. ఈ 4లో సమాధానము సరి అయిన సమాధానము ఫ్రాన్సిస్ డ్రేక్. ఎందుకు ఫ్రాన్సిస్ డ్రేక్ అంటే 1757లో ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం జరిగిందో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇతను ఫ్రాన్సిస్ డ్రేక్. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డ్రేక్. ఇక డయ్యూలో కర్మాగార నిర్మాణంలో పోర్చుగీస్ వారు ఎవరి అనుమతిని తీసుకున్నారు? డయ్యూ, డామన్ ఎక్కడ ఉన్నాయి అంటే మహారాష్ట్ర, గుజరాత్ మధ్యన ఇది సముద్రానికి తగిలి ఉన్నటువంటి దీవులు. అయితే ఈ డయ్యూలో కర్మాగారాన్ని నిర్మించడానికి పోర్చుగీస్ వారికి అనుమతి ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే హుస్సేన్ షా, అహ్మద్ షా, మహమ్మద్ బేగారా, మహమ్మద్ షా. ఈ 4లో సమాధానం ఎవరు అంటే అహ్మదాబాద్ను రాజధానిగా చేసుకొని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరు అంటే ఈ అహ్మద్ షా. కాబట్టి దీనికి సరి అయిన సమాధానము అహ్మద్ షా. డయ్యూ, డామన్లో ఈ పోర్చుగీస్ వారు తమ కర్మాగారాలను నిర్మించుకోవడానికి, కర్మాగారాలు అంటే అక్కడ ఉత్పత్తి జరిగేది కాదు కానీ దాన్ని కర్మాగారాలు అన్నారు, అది వాస్తవంగా వాళ్ళ స్థావరాలు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి వాడు అహ్మద్ షా. కాబట్టి దీనికి సమాధానము అహ్మద్ షా. ఇక ఈ క్రింది వానిలో ఏ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి ఫ్యాక్టరీని నెలకొల్పింది అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్, ఆగ్రా, మద్రాసు, కలకత్తా ఈ 4 ఉన్నాయి. సూరత్ ఎక్కడ ఉంది ఇది అంటే ఇది సూరత్ గుజరాత్లో ఉంది, ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉంది, మద్రాస్ తమిళనాడులో ఉంది, కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఉంది. అయితే సూరత్, మద్రాసు, కలకత్తా ఇది సముద్ర తీరంలో ఉన్నాయి. ఒకటే ల్యాండ్ ఎక్కడ అంటే ఆగ్రా ఉంది. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే మనం ఇంతకుముందు ఈ పాఠం చెప్తున్నప్పుడు ఒక విషయాన్ని చర్చించాము. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఎక్కడొచ్చారు? సూరత్కు వచ్చారు. కాబట్టి ఈ సమాధానము సూరత్. సూరత్లో ఫ్యాక్టరీ స్థాపించుకోవడానికి ఆనాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ ఈ బ్రిటిష్ వారికి తమ ఫ్యాక్టరీని నిర్మించుకోవడానికి ఇక్కడ అనుమతి ఇచ్చాడు. సూరత్లో
తమ స్థావరాన్ని నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి జహాంగీర్. కాబట్టి ఇది సూరత్ దీనికి సరి అయిన సమాధానం. దాని తర్వాత వీళ్ళు మొత్తం ఇక్కడ స్థాపించారు, కానీ కాలం గడిచిన కొద్దీ తర్వాత కాలంలో స్థాపించారు, కానీ 1611లో ఇక్కడ స్థాపించారు. ఇక నీటి విధానం అంటే బ్లూ వాటర్ విధానాన్ని అనుసరించినటువంటి వాడు ఎవరు? నీటి విధానం అంటే సముద్రపు నీరు ఎలా ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది. కాబట్టి ఈ నీటి విధానం అంటారంటే ఇది సముద్రముపై ఆధిపత్యము నెరపే విధానం. అంటే సముద్రం పైన తన ఆధిపత్యం ఉండాలా, సముద్రము పైన ఎవరు కూడా వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు, అంటే ఆ నౌకలు అక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. ఆ సముద్రం పైన పూర్తి నియంత్రణను పెట్టినటువంటి వాడు ఎవరు అంటే ఇది ముఖ్యంగా ఎక్కడ అంటే పోర్చుగీస్ వారి గవర్నర్ అన్నట్టు. దీంట్లో ఈ నీటి విధానాన్ని పోర్చుగీస్ గవర్నరు ఎవరు ఈ నీటి విధానం ద్వారా ప్రసిద్ధిగాంచాడంటే బ్లూ వాటర్ పాలసీ అంటారు. ఈ బ్లూ వాటర్ పాలసీ ఏ సముద్రం పైన అంటే అరేబియా సముద్రము పైన ఈ నీటి విధానాన్ని అవలంబించినటువంటి వాడు ఎవరు అంటే దీంట్లో జామోరిన్ ఉన్నాడు. జామోరిన్ భారతరాజు. 6వ అలెగ్జాండర్ ఉన్నాడు. ఇతను ఎక్కడ అలెగ్జాండర్ అంటే రష్యా రాజు. ఆల్మీడా ఉన్నాడు. ఇతను ఎవరు? పోర్చుగీస్ గవర్నర్. ఇంకా థామస్ బెస్ట్ ఉన్నాడు. ఇతను ఇంగ్లీష్ సైన్యాధిపతి. అయితే దీంట్లో ఎవరవుతారు? ఒకడు ఈ నీటి విధానాన్ని అమలుపరిచినటువంటి వాడు పోర్చుగీసు గవర్నర్. అతను ఎవరు అంటే డి ఆల్మీడా. అంటే ఇతని గురించి మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. పోర్చుగీస్ వారు ఎప్పుడైతే భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారో మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ కంపెనీకి వ్యాపార కంపెనీకి మొదటి గవర్నర్ కూడా డి ఆల్మీడానే. ఇతను పాటించినటువంటి విధానం ఏదంటే నీటి విధానము. ఇక క్రీస్తు శకము 612లో పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించినటువంటి వారు ఎవరు అంటే 1612లో సూరత్ వద్ద పోర్చుగీస్ వారికి బ్రిటిష్ వారికి మధ్యన ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు, పోర్చుగీస్ వారు ఓడిపోయారు. అయితే ఆ యుద్ధాన్ని స్వాహిలీ యుద్ధము అంటారు. అయితే ఆ యుద్ధంలో విజయం సాధించింది బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి వాడే ఈ పోర్చుగీస్ వారిని ఓడించారు. ఎవరి నాయకత్వంలో? ఈ బ్రిటిష్ సైన్యాలు పోర్చుగీస్ వారిని ఓడించాయి 1612లో. ఎక్కడ 1612లో అంటే సూరత్ వద్ద. ఎవరు ఓడించినటువంటి బ్రిటిష్ సైన్యాధిపతి ఎవరు అంటే ఇక్కడ 4 సమాధానాలు ఉన్నాయి. థామస్ బెస్ట్, ఇతను ఎవరు? ఇంగ్లీష్ వాడు. ఆల్మీడా, ఇతను ఎవరు? పోర్చుగీస్ వాడు. ఔరంగజేబ్ ఎవరు? ఇతను మొఘల్ చక్రవర్తి. మరి షాజహాన్ ఎవరు? మొఘల్ చక్రవర్తి. అయితే ఈ రెండైతే సమాధానాలు కావు, వీళ్ళు భారతీయులే. కానీ ఇక్కడ 2 ఉన్నాయి, థామస్ బెస్ట్, ఆల్మీడా. థామస్ బెస్ట్ ఎవరైనా అంటే ఇంగ్లీష్ సైన్యాలకు నాయకత్వం వహించి పోర్చుగీస్ను ఓడించాడు 1612లో. కాబట్టి ఎవరవుతారో సమాధానం ఆటోమేటిక్గా థామస్ బెస్ట్ అవుతాడు. స్వాహిలీ యుద్ధంలో ఎందుకు ఓడించారు? ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చి భారతదేశానికి సూరత్లో తమ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఆనాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ దగ్గరికి వెళ్ళారు. కానీ జహాంగీర్ ఆస్థానంలో పలుకుబడగలిగినటువంటి వారు పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు ఏం చేశారంటే అక్కడ బ్రిటిష్ వారు తమ స్థావరము ఏర్పరచుకోకుండా జహాంగీర్కు నూరిపోశారు. అంటే అతని చెవుల్లో వీళ్ళ గురించి వ్యతిరేకంగా కుట్ర చేశారు. అయితే బ్రిటిష్ వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పటి వరకైతే మేము వీళ్ళపైన ఆధిపత్యము సాధించామో, ఎప్పటి వరకైతే వీళ్ళను ఓడించామో మనకు ఈ జహాంగీర్ ఆస్థానంలో ఏ విధంగా పలుకుబడి ఉండదు. కాబట్టి జరిగినటువంటి యుద్ధము స్వాహిలీ యుద్ధం 1612 బ్రిటిష్ వారికి పోర్చుగీస్ వారికి జరిగింది. ఇంగ్లీష్ సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి థామస్ బెస్ట్ ఈ పోర్చుగీస్ వారిని సమూలంగా ఓడించాడు. ఎందుకు? ఈ జహాంగీర్ ఈ పోర్చుగీస్ వారి మాటలకు విని ఈ బ్రిటిష్ వారికి అనుమతి ఇవ్వలేదు సూరత్లో స్థావరం స్థాపించుకోవడానికంటే దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కాలంలో ముస్లింలు హజ్ యాత్రకు ఈ ఓడల ద్వారా వెళ్ళేవారు. ఈ సముద్రం పైన ఈ పోర్చుగీస్ వారి ఆధిపత్యం ఉండేది. ఒకవేళ ఇంగ్లీష్ వారికి అనుమతి ఇస్తే సముద్రం ద్వారా మక్కా హజ్ యాత్రకు వెళ్ళే వారికి కష్టాలు కలిగించేవారు ఎవరు? పోర్చుగీస్ వారు. అది గమనించినటువంటి జహాంగీర్ ఈ బ్రిటిష్ వారికి అనుమతి ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారిని సమూలంగా ఓడించారో అప్పుడు
ఈ జహాంగీర్ బ్రిటిష్ వారికి సూరత్లో కంపెనీని అంటే వాళ్ళ స్థావరాన్ని స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చాడు. కాబట్టి పోర్చుగీస్ వారిని ఓడించినటువంటి బ్రిటిష్ సైన్యాధిపతి ఎవరంటే థామస్ బెస్ట్. ఇక బోయర్స్ అంటే ఎవరు? బోయర్స్ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ కాలంలో బోయర్స్ అనే ఒక పేరు బాగా ప్రసిద్ధిగాంచింది. వాళ్ళు అంటే ఎవరు? ఇక్కడ డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. డచ్ వారు అంటే ఎవరు? నెదర్లాండ్ దేశస్తుడు, లేకుంటే హాలాండ్ దేశంలో అన్నా కానీ వీరే. పోర్చుగీస్ వారిని పోర్తుగల్ అనేవారు, ఫ్రెంచ్ వారిని ఫ్రెంచ్ అనేవారు, ఇంగ్లీష్ వారిని బ్రిటిష్ వారు అనేవారు. మరి ఈ నలుగుట్లో ఎవరికి బోయర్స్ అనే పేరు ఉండేది అంటే ఇది డచ్ వారికి బోయర్స్ అనే పేరు ఉంది. డచ్ వారు అన్న వారే, బోయర్స్ అన్న వాళ్ళే, నెదర్లాండ్స్ వాళ్ళు అన్న వాళ్ళే, హాలాండ్ అన్న వాళ్ళు కూడా వాళ్ళే. ఇవి ముగ్గురు కారు. సరి అయిన సమాధానము డచ్ వారు. ఇక ఏ సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైంది? డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైంది అనేది ప్రస్తుతం. అంటే మనకేది? పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలా వచ్చాయి. అయితే ఈ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు వచ్చింది అంటే 1616న, 1619న, లేకుంటే 1618, 1617. ఏ సంవత్సరంలో వచ్చిందంటే డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో స్థాపించబడింది. 1616లో స్థాపించబడి అది భారతదేశానికి వచ్చిన తర్వాత ట్రింకోబార్లో తమ మొదటి స్థావరాన్ని స్థాపించింది. 1668 ఫ్రెంచ్ వారు మొదట ఎక్కడ వారి వ్యాపార స్థావరాలను ఏర్పరచుకున్నారు అంటే భారతదేశానికి చివరిగా వచ్చినటువంటి వారు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664వ సంవత్సరంలో కోల్బర్ట్ అనే ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి ద్వారా స్థాపించబడింది. కానీ వాళ్ళు భారతదేశానికి 1668వ సంవత్సరంలో వచ్చారు. 1668 సంవత్సరంలో వచ్చినప్పుడు వాళ్ళు తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ స్థాపించుకున్నారు? సూరత్, గోవా, చంద్రనగర్, మచిలీపట్నం. సూరత్ ఎక్కడ ఉంది? సూరత్ గుజరాత్లో ఉంది. గోవా ఎక్కడ ఉంది? గోవాలోనే ఉంది, గోవా రాష్ట్రంలో. ఇప్పుడు చంద్రనగర్ ఎక్కడ ఉంది? ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. మచిలీపట్నం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ వీళ్ళు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ స్థాపించుకున్నారంటే సూరత్లో స్థాపించుకున్నారు. వీళ్లకు అనుమతి ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే ఔరంగజేబు అనుమతి ఇచ్చాడు ఈ సూరత్లో స్థావరాన్ని స్థాపించుకోవడానికి. అంటే ఫ్రెంచ్ వారు మొట్టమొదటి తమ స్థావరాన్ని ఎక్కడ స్థాపించుకున్నారు? సూరత్లో స్థాపించుకున్నారు. స్వాతంత్ర పూర్వము భారతదేశానికి వ్యాపారులుగా చిట్ట చివరిగా ప్రవేశించినటువంటి యూరోపియన్లు ఎవరు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఎవరు వచ్చారు? ఇక్కడ 4 ఉన్నాయి: పోర్చుగల్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, డచ్ వారు. అంటే భారతదేశ వ్యాపారానికి మధ్య యుగాల్లో భారతదేశ వ్యాపారానికి వచ్చినటువంటి దేశస్తులు అంటే మన యూరోపియన్ దేశస్తులు చిట్ట చివరిగా భారతదేశానికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలా. ఫస్ట్ వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు, సెకండ్ వచ్చినటువంటి వారు డచ్ వారు, మూడవ వారు ఎవరు అంటే బ్రిటిష్ వారు, నాలుగవ వారు డేనిష్ వారు అంటే డేన్స్, ఇక అంతిమంగా వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సమాధానము ఫ్రెంచ్ వారు. 1664వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడితే 1668 సంవత్సరంలో వీళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. కాబట్టి చిట్ట చివరిగా వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారు గెలవడానికి ఈ కింది వాటిలో కారణాలు ఏంటిది అంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి భారతదేశ ఆక్రమణలో భాగంగా యుద్ధాలు జరిగినవి. మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, ఇలాగా ఈ యుద్ధాలు 3 కర్ణాటక యుద్ధాలు జరిగినవి. ఆ 3వ కర్ణాటక యుద్ధంలో ఇక వందవాసి యుద్ధం అంటే చివరి యుద్ధము ఫ్రెంచ్ వారికి మరి బ్రిటిష్ వారికి ప్రత్యక్షంగా జరిగినటువంటి యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఓడించబడ్డారు. అంటే 1760 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు చివరిగా ఓడించబడ్డారు. 1760 సంవత్సరంలో వందవాసి యుద్ధంలో ఈ ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారి చేతిలో ఘోరంగా ఓడించబడి ఇక్కడ నుంచి తమ మూటములను కట్టుకున్నారు. అయితే ఈ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి పైన విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి అని మనం గమనిస్తే హోమ్ గవర్నమెంట్ బ్రిటిష్ ప్రభుత్వంకు మద్దతుగా ఉండడం. హోమ్ గవర్నమెంట్ అంటే
వాళ్ళ మాతృదేశము అంటే ఇంగ్లాండ్ దేశము ప్రభుత్వము బ్రిటిష్ వారికి ఇక్కడ భారతదేశంలో ఫ్రెంచ్ వారితో చేస్తున్నటువంటి యుద్ధాల్లో సహకారంగా ఉండడము ఒకటి. బ్రిటిష్ వారి బలమైన ఆర్థిక శక్తి అంటే యుద్ధంలో గెలుపు ఓటములను నిర్ణయించే అంశాలలో ఆర్థిక శక్తి గుణంగా ఒక ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తుంది. ఫ్రెంచ్ వారికి మరి బ్రిటిష్ వారికి మనము తులనాత్మకంగా పరిశీలిస్తే బ్రిటిష్ వారి ఆర్థిక శక్తి ఫ్రెంచ్ వారి యొక్క ఆర్థిక శక్తి కన్నా బలంగా ఉంది కాబట్టి దీన్ని బ్రిటిష్ వారి బలమైన ఆర్థిక శక్తి. ఇక బ్రిటిష్ వారికి నావికా దళ శక్తి అంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి తులనాత్మకంగా పరిశీలిస్తే నావికా దళంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి పైన ఆధిపత్యం సాధించే స్థాయిలో నావిక శక్తి ఉండింది. అయితే ఇక్కడ ఏంది పై నాలుగవది పైవన్నీ అంటే ఈ మొత్తాన్ని చూస్తే హోమ్ గవర్నమెంట్ బ్రిటిష్ ప్రభుత్వానికి సహకారంగా ఉండడము, బ్రిటిష్ వారి బలమైన ఆర్థిక శక్తి, బ్రిటిష్ వారి నావిక శక్తి అంటే ఇది సమాధానము, ఇది ముఖ్యమైనటువంటి సమాధానం. కాబట్టి ఈ అన్ని అంశాలు ఫ్రెంచ్ వారికి అనుకూలంగా లేవు. ఏ అంశాలు ఫ్రెంచ్ వారికి ప్రతికూలంగా ఉన్నాయో అదే సందర్భంలో బ్రిటిష్ వారికి ఇవి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సమాధానం ఏంది అంటే పై అన్ని సమాధానం అవుతుంది. ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడనిది ఏది? అసలు ఇది ప్రశ్న. 1813 చార్టర్ చట్టము కరెక్ట్. ఇది 1806 ఈస్ట్ ఇండియా కాలేజీ కలకత్తా, ఇది కూడా కరెక్టే. 1800 ఫోర్ట్ విలియం కాలేజీ కలకత్తా, ఇది కూడా కరెక్టే. 1833లో ఇండియన్ కౌన్సిల్ చట్టము, ఇది చాలా తప్పు. కాబట్టి సమాధానము ఇది అవుతుంది. ఇండియన్ కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1892 సంవత్సరంలో కౌన్సిల్ చట్టం వచ్చింది. కానీ ఈ చార్టర్ చట్టం 1813 కరెక్ట్. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి బ్రిటిష్ పార్లమెంటుచే భారతదేశానికి కావాల్సినటువంటి చట్టాన్ని రూపొందించి భారతదేశంలో పరిపాలన నిర్వహించాలనేది ఈ చట్టాన్ని మొట్టమొదటి చార్టర్ చట్టము. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలేజ్ ఇది లార్డ్ వెలెస్లీ స్థాపించాడు. 1800 ఫోర్ట్ విలియం కాలేజీ కలకత్తాలో ఈ వెలెస్లీ స్థాపించాడు. కానీ 1833లో ఇండియన్ కౌన్సిల్ చట్టం ఇది తప్పు. 1891-92 సంవత్సరంలో మొట్టమొదటి ఇండియన్ కౌన్సిల్ చట్టము రావడం జరిగింది. కాబట్టి ఇది సరి అయినటువంటి సమాధానం. ఎవరు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించారు అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో స్థాపించబడింది. ఎవరు దీనికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడానికి ప్రధాన కారణము ఎవరు అంటే ఇక్కడ 4 ఉన్నాయి. కోల్బర్ట్, రెండవది జాన్ సుర్మెన్, మూడవది సర్ చార్లెస్ ఐర్ లూయిస్. కోల్బర్ట్ మరియు లూయిస్ ఇద్దరు ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వాడు. ఈ కోల్బర్ట్ అంటే ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి, లూయిస్ ఎవరు అక్కడి చక్రవర్తి, జాన్ సుర్మెన్ బ్రిటిష్ వాడు, చార్లెస్ ఐర్ ఇతను కూడా బ్రిటిష్ వాడే. ఈ ఇద్దరు ఉన్నారు లూయిస్ మరి కోల్బర్ట్. వీళ్ళు ఎవరు అవుతారు అంటే కోల్బర్ట్ అవుతాడు. కోల్బర్ట్ ఎవరు ఇతను అంటే 14వ లూయి అంటే ఫ్రెంచ్ చక్రవర్తి కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఇతను ఒక చొరవ తీసుకొని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాడు కోల్బర్ట్. కాబట్టి దీనికి సరైన సమాధానము ఇది అవుతుంది, కోల్బర్ట్. ఆంగ్ల భాషలో మొట్టమొదటి డిక్షనరీ ప్రచురించబడినటువంటి సంవత్సరము ఏ సంవత్సరంలో ఆంగ్ల భాషలో డిక్షనరీ ప్రచురించబడింది? 1600 సంవత్సరము కాదు, 1608 కాదు, 1604 కాదు. వాస్తవ సంవత్సరం ఏదంటే 1609లో జాన్ విక్లిప్ అనే అతను మొట్టమొదటిసారిగా ఆంగ్ల భాషలో మొదటి డిక్షనరీని తయారు చేశాడు. కాబట్టి 1609 ఇది సరి అయిన సమాధానం అవుతుంది. ఇక్కడ స్వాతంత్ర్యం పూర్వము భారతదేశంలో అత్యధిక వ్యాపారము జరిపిన దేశము ఏది? స్వాతంత్రము పూర్వం అంటే మన భారతదేశానికి స్వాతంత్రము రాకముందు ఏ యూరోపియన్ దేశము భారతదేశంలో అత్యధిక వ్యాపారం జరిపింది? ఒకటి బ్రిటన్ ఉంది, రెండవది జర్మనీ ఉంది, మూడవది రష్యా ఉంది, నాలుగవది చైనా ఉంది. ఈ 3 కావు, ఒకటే. ఎందుకంటే బ్రిటన్ ఎక్కువ వ్యాపారం చేసింది. ఎందుకు? భారతదేశం పైన దీనికి వలస ఆధిపత్యం ఉండింది. కాబట్టి భారతదేశ వనరులను మొత్తము దోపిడీలో భాగంగా వ్యాపారం అని పేరు ఇచ్చి దోపిడీ చేసింది ఇదే బ్రిటన్ దేశము. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశంలో అత్యధిక వ్యాపారం చేసినటువంటి దేశము. పోర్చుగీస్ వారిని ఓడించిన మరాఠా పీష్వా ఎవరు అంటే పోర్చుగీస్ వారికి మరి మరాఠాలకు మధ్యన బేసిన్ సంబంధించి బేసిన్ డైవ్ డామ్ అని ఉంది, వాటి ఆక్రమణకు సంబంధించి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ పేష్వా ఈ పోర్చుగీస్ వారిని
క్రూరంగా అంటే అతి నీచంగా ఓడించడం జరిగింది. ఎవరు అంటే మొదటి పేష్వా బాజీరావు, బాలాజీ బాజీరావు, భానోజీరావు, మరి మాధవరావు. అంటే మొదటి బాజీరావు పేష్వానే, బాలాజీ బాజీరావు పేష్వానే, మాధవరావు పేష్వానే. అసలు ఇతను భానోజీరావు పేష్వానే కాడు. ఈ మూడిట్లో మనం ఎన్నుకోవాలా ఎవరు ఇతను అంటే మొదటి బాజీరావు దామన్ దీవులను ఆక్రమణకు సంబంధించి ఈ మరాఠాలకు మరి పోర్చుగీస్ వారికి తగాదా ఏర్పడింది. ఆ సందర్భంలో మొదటి బాజీరావు ఈ పోర్చుగీస్ వారిని క్రూరంగా ఓడించాడంటే అతి దారుణంగా ఓడించడం జరిగింది. అతనే మొదటి బాజీరావు. భారతీయ వర్తకులకు పోర్చుగీస్ వారు జారీ చేసిన పత్రాలను ఏమంటారు? భారతీయ వర్తకులకు పోర్చుగీస్ వారు ధృవీకరణ పత్రాలు అంటే సర్టిఫికెట్స్ జారీ చేయడం జరిగింది. వారి యొక్క నేపథ్యంలో భారతీయ వర్తకులు వ్యాపారం చేసుకోవచ్చు. వాటిని ఏమంటారు అంటే కాటేజెస్ అంటారు, లేకుంటే చార్టర్లు అంటారు, ఫర్మానాలు అంటారు, దస్తక్లు అంటారు. ఏంటిది అసలు ఇక్కడ అంటే చార్టర్లు అంటే బ్రిటిష్ వారు ప్రతి సంవత్సరాలకు ఒకసారి జారీ చేసేదాన్ని చార్టర్ అంటారు, అంటే ఒక చట్టాన్ని. మరి ఫర్మానాలు అంటే ఆనాటి ముస్లిం రాజులు జారీ చేసే ఆజ్ఞలను ఫర్మానాలు అంటారు. దస్తక్లు అంటే ఆనాడు ముస్లిం రాజులు కానీ హిందూ రాజులు కానీ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు వ్యాపారం కొరకు, దాన్ని దస్తక్ అంటారు. ఈ మూడు కావు, మళ్ళీ ఇక్కడ ఒకటి మిగిలింది, ఒకటి కార్టేజెస్ అంటారు. పోర్చుగీస్ వారు భారతీయులకు వ్యాపారం చేసుకోవడానికి జారీ చేసే సర్టిఫికెట్ అంటే వ్యాపార ధృవీకరణ పత్రాలను కార్టేజెస్ అంటారు. ఈ పేరుతో పోర్చుగీస్ వారు జారీ చేయడం జరిగింది భారతీయులకు. పాండిచేరి నిర్మాత ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి పాండిచేరి అంటే ఎంతో సుందరంగా, అందంగా, చాలా అద్భుతంగా సృష్టించబడినటువంటి పాండిచేరిని అసలు దీని నిర్మాత ఎవరు అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇతను ఫ్రెంచ్ దేశస్థుడు. హిప్పన్ ఇంగ్లీష్ దేశస్థుడు. స్టిఫెన్సన్ ఇంగ్లీష్ దేశస్థుడు. విలియం హాకిన్స్ ఇంగ్లీష్ దేశస్థుడు. ముగ్గురు ఇంగ్లీష్ వాళ్ళే. కానీ పాండిచేరిని నిర్మించినటువంటి వాడు ఎవరు అంటే ఫ్రెంచ్ ఒక గవర్నర్, అతని పేరే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇతను నిర్మించాడు పాండిచేరిని. ప్రస్తుతం ఉన్నటువంటి పాండిచేరిని మంచిగా అద్భుతంగా నిర్మించినటువంటి వాడు ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇది ఎవరితోటి తీసుకున్నాడు అంటే అది ఎవరిది అంటే వలికొండాపురము, షేర్ ఖాన్ లోడి అనే అతని నుంచి ఇది తీసుకొని వలికొండాపురాన్ని కొన్ని గ్రామాలను 80 గ్రామాలను తీసుకొని పాండిచేరిని అద్భుతంగా తీర్చిదిద్దాడు ఫ్రాంకోయిస్ మార్టిన్. వందవాసి యుద్ధము 1760లో ఎవరి మధ్యన జరిగింది? మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. 1760లో వందవాసి యుద్ధంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని ఎలా ఘోరంగా ఓడించాడంటే కోలుకొని దెబ్బతీశారు. అదే ఫ్రెంచ్ వారికి భారతదేశంలో చివరి యుద్ధము వందవాసి యుద్ధము 1760లో ఎవరెవరి మధ్యన జరిగింది? డచ్ వారు బ్రిటిష్ వారు కాదు, డేన్స్ మరియు బ్రిటిష్ వారు కాదు, పోర్చుగీసు మరియు డచ్ వారు కాదు. అసలు ఎవరెవరి మధ్యన జరిగింది ఇది అంటే ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్యన జరిగింది. ఇది ఫ్రెంచ్ వారికి భారతదేశంలో చివరి యుద్ధము. దాని తర్వాత మూటముల్లే చదువుకున్నారు. ఇక ఈ వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఓడిపోయిన తర్వాత వారి స్థావరాలను బ్రిటిష్ వారికి అమ్మేశారు. ఒక స్థావరము తప్ప, అది పాండిచేరి తప్ప అన్నీ అమ్ముకొని ఇక్కడ నుంచి మూటముల్లే కట్టారు. ఈ వందవాసి యుద్ధానికి ఇంకొక పేరు ఏంటంటే బ్రిటిష్ వారి కత్తికి విదేశీ కంపెనీల యొక్క ఏ విధమైనటువంటి అపాయము లేకుండా పోయింది. అంటే బ్రిటిష్ వారి కత్తికి ఇక్కడ భారతదేశంలో ఎదురు లేకుండా పోయింది. అదే వందవాసి యుద్ధము ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్యన జరిగింది. ఏ బ్రిటన్ ప్రధాని కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది? క్రీస్తు శకము 1600వ సంవత్సరంలో అంటే 1600 AD ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇంగ్లాండ్. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? మెక్డొనాల్డ్ అవునా? విలియం హాకిన్సా? విలియం జేమ్సా? జాన్ హాకిన్స్? ఎవరు ఇతను నలుగురిలో అంటే ఇతను విలియం హాకిన్స్ అవుతాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం హాకిన్స్. మరి రాణి ఎవరు? చక్రవర్తిని ఎవరు అంటే ట్యూడర్ మహారాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ I అంటే మొదటి క్వీన్ ఎలిజబెత్ రాణిగా ఉన్నారు. ఇక్కడ అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే విలియం హాకిన్స్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ టెస్టులో 25 బిట్స్కు సంబంధించి మనం చర్చించడం జరిగింది. కాబట్టి ఈ బిట్స్ను మీరు అర్థం చేసుకొని దీనికి రిలేటెడ్ బిట్స్ను సమకూర్చుకుంటారంటని ఆశిస్తూ ఈ బిట్స్ టెస్ట్ 1 ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.